ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నందిగామ మండలం కంచెలలో టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా కారు అద్దాలు పగలగొట్టి దాడి చేయడంతో టీడీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులను హుటాహుటిన నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు పిలిపించి విచారణ చేస్తున్నారు. మా బామ్మర్ది నరేష్నే నన్ను ఈరోజు సాయంకాలం కల్లే నందిగామ చనవల శ్రీనివాస్ అని నందిగామలో ఉంటాడు. మమ్మల్ని ఇద్దరినే సాయంకాలం కల్లా లేపేస్తాడంట. అది పోలీసులకు చెప్పారండి. పోలీసులకు చెప్పామండి, బయట ఉండండి మీరు, మేము మాట్లాడుతూ ఉన్నారండి. రెస్పాన్స్ లేదు, ఏమీ లేదండి. రెస్పాన్స్ ఏమీ లేదు. రెస్పాన్స్ అసలు ఏమీ లేదు, పట్టించుకోవట్లేదు. ఏందో అన్నట్టుకోండి. మమ్మల్ని ఏమన్నా చేస్తే పోలీసులది బాధ్యత. టైంలో వైసీపీకి చెందిన మొత్తం బంద్ తాగేసి ఫుల్ తాగేసి వచ్చి మా ఇంటి మీద పడి గొడవ చేశారండి. ఎదురెత్తి సరే అని చెప్పి మేము కేసు పెడదామని చెప్పేసి స్టేషన్కి వస్తుంటే ఊరితో అంటే కానీ సర్పంచ్ ఇంటి దగ్గర మా కారుని చూడండి, మా కారు మొత్తం ధ్వంసం చేసి రాళ్ళతో ఇసిరేసి కర్రలు పెట్టి వచ్చారండి. ఆయన రోడ్డు కూడా లేదు కంచెలో. ఆయన వచ్చి కంచెలో రైతు రెండింటప్పుడు రాజకీయం చేస్తున్నారండి. ఆయన మళ్ళీ చంద్ర శ్రీనివాసరావు అని చెప్పి ఇంకో శ్రీనివాసరావు, కర్ణ శ్రీనివాసరావు, ఎంతమంది దెబ్బలు 20 మంది దాకా ఉన్నారండి. మాకు మేము కారులో 6 ఉన్నామండి. 3 దెబ్బలు తగిలింది. పోలీసులు ఏమన్నారు? పోలీసులు అయితే మమ్మల్ని కేసు పెట్టామండి. మార్నింగ్ కేసు పెట్టి మా ఫాదర్ వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసాము. చేస్తే ఇప్పుడు మమ్మల్ని పిలిచి మేము కారు పెట్టి గుద్దాము వాళ్ళని. మేమంటే వాళ్ళ కారు పెట్టి వాళ్ళ బైకులు రోడ్డు మీద ఉంటే అడ్డంగా ఉంటే మేము వెళ్ళి వాళ్ళని గుద్దామని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టారండి. మా మామయ్య మీద నా మీద కేసు పెట్టారు. కారు వెళ్ళి మా మామయ్య అండి, మా సురేష్ అండి. ఆయన మీద. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్. వైశాలి, ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ఉధృత పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రేపు ఎలక్షన్ లో జరగనున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, వైసీపీ ముఖంలో కూడా ఒక్కసారిగా దాడులు పాల్పడుతున్న ఘటనలు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఘటన చూస్తే తెలుగుదేశం కార్యకర్తల నివాసాల పైన కూడా సైతం కూడా వదలకుండా టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా కార్యకర్తలు కూడా దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా గత 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువైతుందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని కంచెల గ్రామంలో గత రాత్రి టీడీపీ కార్యకర్తలు కూడా తన ఇంటి ముందు ఉన్నప్పటికీ వారు వైసీపీ కార్యకర్తలు ఇళ్లపై దాడి చేసి ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వారిని కూడా ఇంటి నుంచి బయటికి పిలిచి కూడా దాడికి పాల్పడిన ఘటన అయితే అదేవిధంగా నందిగంలో ఒక్కసారిగా ఈ ఘటన భారీ ఎత్తున ఉధృతికి దారితీసింది. ఈ తరుణంలోనే ఈ కార్యకర్తలు ఎవరైతే గాయాల పాలైనా వీళ్ళందరూ కూడా ఈ రోజు తెల్లవారుజామున నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా దారి కాచి కూడా ఒక 5 వ్యక్తులు ఒక కారులో కంచెల గ్రామం నుంచి నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా దారి మధ్యలోనే వీళ్ళని కాపు కాసి కూడా కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కారులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తుల్లో కూడా 3 వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి, మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ కారును కూడా రాళ్లు కర్రలతో కూడా పెద్ద ఎత్తున కూడా ధ్వంసం చేయడంతో పాటు వారిపై కూడా దాడి చేసి వాళ్ళ వద్ద నుంచి కూడా తప్పించుకొని నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 3 అయితే మాత్రం తీవ్ర గాయాలవడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే అక్కడ మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద? ప్రస్తుతం అయితే ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కూడా కంచెల గ్రామానికి చేరు కూడా అక్కడున్న పరిస్థితిని అయితే కూడా ఉధృతి నుంచి కూడా సర్దుబాటు చేశారని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం అయితే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. ఓకే.